ఈ వయసులో ఉన్న ఏ ఆడపిల్లైనా పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. ఆ ఫీలింగ్స్ ఎంజాయ్ చేస్తుంది. నువ్వు మాత్రం ఇలా పోరాడుతూ కష్టపడాల్సి వస్తుంది. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది సిరి. మామయ్య ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. ఇప్పుడే చెప్పకుండా ఉండడమే బెటర్. ఏంటి సిరి ఇంతసేపు ఆలోచిస్తున్నావు? చెప్పాలా వద్దానా? నేనేం అనుకోలేమ్మా, చెప్పు. అబ్బే అలాంటిదేం లేదు మామయ్య. ముందు అత్త సంగతి తెలుసుని తర్వాత నా లవ్ గురించి ఆలోచిస్తాను. గుడ్ గర్ల్. ఏంట్రా ఎప్పుడు చూసినా బుద్ధ విగ్రహాల నిలబడుంటారు? బాస్ చెప్పింది చేయడం, ఖాళీగా ఉన్నప్పుడు ఇలా నిలబడి ఉండటం. ఇంతేనారా మీ జీవితాలు? ఇలాగే ఉండిపోతారా? ఛీ! రేయ్, బాడీకే కాదురా, అప్పుడప్పుడు బుర్రకు కూడా పని చెప్పాలరా. నన్ను చూసి నేర్చుకోండిరా. బాసు కాబోయే బంధువుల్ని బుట్టలో వేసుకున్నాను. వచ్చే నెల నుంచి మన శాలరీ 1,00,000. ఏంటి, 1,00,000 రూపాయల శాలరీ జేబులో వేసుకోబోతున్నాను. నా టాలెంట్ ని పూర్తిగా వాడే ఛాన్స్ ఇంకా రావట్లేదురా. లేదంటే ఈ పాటికి నేను ఎక్కడికో వెళ్ళిపోయావని. ఒరే గుండో, నీకే నీకు కాదులే రే, నీకే. రే, ఆ గుడ్డుగాడు కాదు కానీ నువ్వు నా మాటరా, నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాను. లేపావా? దించమ్మా, దించు దించు. ఓ అమ్ము, ప్రతోడు కను తీసేవాడే. సార్, ఆనందం గారిని కలవాలి. ఏంటి గట్టిగా చెప్పు. ఆనందం గారిని కలవాలి. గట్టిగా చెప్పు. ఆనందం గారిని కలవాలి. ఆనందం గారిని కలవాలా? నేనే, చెప్పండి. సార్, ఇందాక మీకు ఫోన్ చేశాను కదా. ఓ మీరేనా? అవును సార్. ఒక్క నిమిషం, మా బాసు. ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కావట్లేదా? ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. మర్యాదగా మన దారిలోకి వచ్చాడా సరే, లేదంటే ఈ బద్రి వాడి ముందుకొస్తాడు. బద్రి ఎదురు పడ్డాడంటే చావు వాడి కోసం ఎదురు చూస్తున్నట్టే. ఆనందం, ఎవరితను? అది బాస్, మీతో బిజినెస్ డీల్ మాట్లాడదామని నాకు కాల్ చేస్తే నేనే రమ్మన్నాను బాస్. ఇతను నీకెలా తెలుసు? ఎవరో రిఫరెన్స్ ఇచ్చారు బాస్. సరే రండి, వచ్చి కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డోన్ దగ్గర మాకు 100 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ మొత్తం భూమిలో మైనింగ్ పడే అవకాశాలున్నాయి. కానీ మా అన్న నాకు అడ్డుపడుతున్నాడు. అతను వాటా కింద వచ్చే 50 ఎకరాల ప్లేస్కి ఎకరానికి ₹1 కోటి ఎక్కువ జమ కట్టిస్తానన్న వింటం లేదు. పోనీ కలిసి మైనింగ్ చేద్దామన్నా దానికి ఒప్పుకోవట్లేదు. ఈ ప్రాబ్లంను ఎలాగైనా సరే మీరే సాల్వ్ చేయాలి. ఇంతకీ నా గురించి మీకెవరు చెప్పారు? అదేంటి సార్, ఒకే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ మాత్రం తెలుసుకోలేమా? ఇలాంటి ఇష్యూస్ మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారని తెలిసి మీ దగ్గరికి వచ్చాను. సరే, మీ సమస్యను నేను సాల్వ్ చేస్తాను. దానికి మీరు నాకేమిస్తారు? ల్యాండ్ వాల్యూలో 25% ఇస్తాను సార్. ఎంతో కొంత తీసుకుని సెటిల్మెంట్ చేయడానికి నేను వీధి రౌడీని కాదు, బిజినెస్ మ్యాన్ని.
ఈ బద్రికి ఒక వాల్యూ ఉంది, ఒక రేంజ్ ఉంది. నేను ఏ డీల్ ఒప్పుకున్నా అందులో 50% నాకు చెందాలి. 50%? మర్యాదగా ఇస్తే 50%, మొండికేస్తే 100% లాక్కోవాల్సి వస్తుంది. 50% అంటే మరీ ఎక్కువ సార్. మీరు ఇలాంటి కేసులు రోజుకి ఎన్నో చూసుండొచ్చు. కానీ మాకున్న ఆస్తి ఆ 100 ఎకరాల ల్యాండ్ మాత్రమే. ఎంతో కొంత కమిషన్ తీసుకుని సెట్ చేస్తారనుకున్నాను, కానీ మీరు మరీ 50% షేర్ అడగడం కరెక్ట్ కాదు సార్. మీరు నాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, నేను మాత్రం అంత ఇవ్వలేను సార్. చూడు బాస్, ఒక్కసారి బద్రీ నోటీస్కి ఏదైనా వచ్చిందంటే అది వాడి సొంతం అయిపోయినట్టే. నా డీల్ ఒప్పుకుంటే నీకు 50% మిగులుతుంది, లేదంటే అది కూడా దక్కదు. ఇలా అయితే ఆ డీల్ నేనెందుకు ఒప్పుకుంటాను సార్? ఆ 50% ఏదో మా అన్నకి ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకుంటాను. ఆగో, బద్రీ హెల్ప్ తీసుకోవాలని ఆలోచించే ముందు బద్రీ ఎవరో తెలుసుకుని రావాలి. ఒక్కసారి నేను డీల్ మాట్లాడాను అంటే అది అవతలాడు ఫిక్స్ అయినా అవ్వకపోయినా నేను ఫిక్స్ అయినట్టే. ఈ ఏరియా నుంచి కదలాలంటే నువ్వు బద్రీ చెప్పిన డీల్ ఒప్పుకోవాలి, లేదంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. ఆనందం, బాస్ ఏంట్రా అన్నీ చెప్పిన వాడికి ఇది చెప్పలేదా? అది అంటే బాస్ అది పర్లేదులే, ముందే తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తాడు? నా టైం వేస్ట్ చేయకుండా నీ డెసిషన్ చెప్పు. వాటా ఇస్తావా, లేక నా చేతుల్లో చనిపోయిన వాళ్ళ కోటాలో చేరతావా? సరే సార్, మీరు అడిగింది ఇస్తాను. నా పని చేసి పెట్టండి. ఆనందం, పేపర్స్ మీద సైన్ తీసుకో. రండి సార్, రండి రండి, సైన్ పెట్టండి. ఇక్కడ పెట్టండి, అటేం చూస్తారు కానీ. బాస్, ఇలా వచ్చిన వాళ్ళందరినీ బెదిరిస్తే మన దగ్గరికి ఎవరు వస్తారు బాస్? రై, మనతో అవసరం ఉన్నవాళ్ళు మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తారు. రాకపోతే మనమే ఆ అవసరాన్ని క్రియేట్ చేస్తాం. సింపుల్. పడుకోరు. ఆహా, ఏం చెప్పారు బాస్? మనం ఇంతే, మన బతుకులు మారవరోయ్. సార్, మీ గెస్ 100% కరెక్ట్. అతను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు, ల్యాండ్ మాఫియా. నిజమా? నిజమే సార్. నేను కమిషన్ ఇస్తానని చెప్తే అతను పార్ట్నర్షిప్ అడిగాడు. నేను ఇవ్వననేసరికి చంపేస్తానని బెదిరించి భయపెట్టాడు సార్. ఫాల్స్ కేసు తీసుకెళ్లినా నాకే ఇలా జరిగిందంటే జెన్యూన్ కేసు తీసుకెళ్లిన వాళ్ళని ఎంత మందిని ఇలాగే మోసం చేసి చంపేస్తుంటాడు. అతని ప్రవర్తన చూస్తే పెద్ద గూండాలా ఉన్నాడు సార్. సార్, ఇదంతా మీరు నా చేత ఆడించిన నాటకం అని తెలిస్తే నన్ను చంపేస్తాడేమోనని భయంగా ఉంది సార్. పెద్దిరెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, అతని కుటుంబానికి ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశంతో ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను సార్. కానీ నాకేదైనా జరిగితే నా కుటుంబం అన్యాయం అయిపోతుంది. భయపడకు. నువ్వు నాకు చేసిన హెల్ప్కి నిన్ను కాపాడే బాధ్యత నాది. నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను. కానీ ఆ బద్రీని రెడ్ హ్యాండెడ్గా బుక్ చేయాలంటే నీ హెల్ప్ నాకు ఇంకొకసారి అవసరం అవుతుంది. చెప్పండి సార్. నా ప్రాణాలకు మీరు భరోసా ఇచ్చారు. నాకు ప్రాబ్లం రానంత వరకు మీకు ఎన్నిసార్లు హెల్ప్ చేయడానికైనా నేను సిద్ధమే సార్. జాగ్రత్తగా విను.
ఓకే సార్, నేను మళ్ళీ కలుస్తాను. నిన్నటి వరకు ముహూర్తం గురించి ఆలోచించకుండా పెళ్లి జరిపిస్తానన్న అత్త ఈ రోజు ముహూర్తం పెట్టడానికి వచ్చిన పంతుల్ని ఎందుకు తికమక పెట్టి పారిపోయేలా చేసిందో ఒక్కసారి ఆలోచించండి నాన్న. ఏంది శ్రీ ఆ మొండితనం? ఆడు పెండ్లికి పోవాలని చెప్తున్నాడు కదా. ఎప్పుడు వీళ్ళ జాతకాలు కలిస్తే దివ్యమైన ముహూర్తం ఉంటాదో అప్పుడే పెట్టు. ఆ పెట్టు. ఉమాదేవి, ఎంత పని చేసినావే. నీ వల్ల మా అన్న ముందు నేను నటించాల్సి వస్తా ఉండాది. అన్నకి నిజం తెలిస్తే ఎట్టా అని భయపడి బతకాల్సి వస్తా ఉండాది. యాడుండావే నువ్వు? ఏం చేస్తుండావే నువ్వు? మా నాకు డౌట్. సిరి అత్త కలిసే ఈ నాటకం ఆడుతున్నారేమో. లేదురా సిన్న, ఉమాదేవి సిరికాడే ఉంటే సిరి ఆడే నాటకం ఇంకో రకంగా ఉంటాది. మరి ఏమై ఉంటుందమ్మా? ఆ సునంద ఏమైనా నాటకం ఆడుతుందా? తనకు అవసరం లేదురా సిన్న. ఏమో అమ్మా, సిరికి తెలీదు, సునంద దగ్గర లేదు, అటు పెద్దిరెడ్డి వాళ్ళకి టచ్లో లేదు. కానీ అత్త ఎక్కడో సేఫ్గా ఉంది. ఎవరో ఒకరి సపోర్ట్ లేకుండా మనల్ని టెన్షన్ పెట్టగలిగే తెలివి అత్తకు లేదమ్మా. నాన్నేమైనా నిజమేరా సిన్న. అయితే గీతే మీ నాన్నే ఈ పని చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ దాసుంటాడు? ఇంకెక్కడ దాచుంటాడు? హైదరాబాద్లోనే దాచుంటాడు. నేను రేపే హైదరాబాద్ వెళ్ళి చూసొస్తానమ్మా. అట్టాగేరా సిన్న. కానీ ఏం చేసినా చాలా తొందరగా చెయ్యాలా, లేదంటే మనమే పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాం. ఇప్పటికే అన్నకి నా మీద అనుమానం వచ్చుంటుంది. హఠాత్తుగా పంతుల్ని పిలిచేసరికి నేను తడబడ్డాను.
అన్నకి మన మీద అనుమానం బలపడేలోపే ఉమాదేవి యాడుందో ఎతికి పట్టుకోవాలా. లేదంటే ఏందన్నా ఇట్టా వచ్చినావు? నిద్ర పట్టట్లేదా? నువ్వు కాసేపు బయటికెళ్ళాలుడు. మావయ్య, అమ్మతో మాట్లాడాలి, నువ్వు కాసేపు బయటికెళ్ళు. అది కాదు మావయ్య. చెప్పేది నీకే, బయటికెళ్ళు. ఏందన్నా అట్ట చూస్తాండా? నా చెల్లెలు నాకు కొత్తగా కనపడుతుండాదమ్మా. అంటే అదే నాకు అర్థం కావటం లేదు ఇంద్రమ్మ. శాసించినట్టుండే నా చెల్లి మాటల్లో ఏదో తడబాటున్నది. గంభీరంగా ఉండే నా చెల్లి చూపుల్లో ఏదో గందరగోళం కనపడుతుండాది. కత్తి కన్నా పొదునైన నా చెల్లి ప్రవర్తనలో ఏదో మందకోడితనం కనపడుతున్నదమ్మా. ఏందమ్మా అది? నీలో ఈ మార్పుకి కారణం ఏందో ఎంత ఆలోచించినా అంతు చిక్కట్లే, బుర్రకెక్కడం లేదమ్మా. ముహూర్తాలతో పనిలేదని సిరి నా కోడలు కావాలని పట్టుబట్టిన నువ్వు ఈ దినం ముహూర్తం ఉన్నా లేదని పంతులుని బెదరగొట్టి పంపించేసినావు. అబ్బే, అట్లాంటిదేం లేదన్నా. లేదమ్మా, ఏదో ఉండాది, ఏదో తేడా కనపడుతుండాది. నీ మనసులో ఇంకేదో ఆలోచన ఉండాది. చెప్పమ్మా, ఎందుకిట్లా చేస్తున్నావు? ఎందుకు నీకు నువ్వే పెళ్లి వాయిదా వేస్తా ఉండావు? ఏం జరిగినది ఇంద్రమ్మా? ఒకవైపు సిరి అమ్మా అమ్మా అని గుండె పగిలేలా ఏడుస్తా ఉండాలి. పెళ్ళైతేనే గాని ఉమాదేవిని ఇంటికి తీసుకురాలేదు. దాన్ని తీసుకొస్తేనే గాని సిరిపేటల మీద కూర్చోనంటుండాలి. అప్పటికీ దాన్ని ఒప్పించిన ఉమాదేవిని నేరుగా పెళ్లి మండపానికి తీసుకొస్తానని అప్పుడుగానే అది ఒప్పుకోలేదు. నీకు ఈ విషయం తెలుసు కదా. అయినా పెళ్లి వాయిదా వేసినావు. ఎందుకమ్మా? పెళ్లి ఇప్పుడు చేయకూడదని అనుకుంటుండావా, లేక పెళ్ళే చేయకూడదని అనుకుంటుండావా? ఏందన్నా అంత మాట అనేసినావు? మరేం చేయమంటావు ఇంద్రమ్మా? నిన్నెట్టా అర్థం చేసుకోమంటా? నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దన్నా, నెమ్మదిగా ఉండు. నేను ఇప్పుడు పెళ్ళొద్దన్నాను గాని అసలు పెళ్ళే వద్దన్నానా ఏంది? సిరి అక్షయ్ల పెళ్లి నాకెంత ముఖ్యమో నీకు తెలవదా అన్నా?
వాళ్ళిద్దరిని జంటగా చూడాలని నేనెంత ఆశపడుతున్నానో నీకు తెలియదా అన్నా? మరి పంతులెందుకు పంపించినవు ఇంద్రమ్మా? నువ్వు అనవసరంగా కంగారు పడమాకన్నా. పెళ్లి మాటెత్తితేనే మన ఇంట్లో ఎంత రాద్ధాంతం జరిగిందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడే కాదు, సావిత్రిని మన ఇంటికి చేసుకుందాం అనుకున్నప్పుడే పెళ్లి మాటెత్తితేనే ఎన్నో సమస్యలు తలెత్తినాయి. అంతెందుకు, మొన్నటికి మొన్న మన పిల్లల నిశ్చితార్థం ఆగిపోయినది. అందుకే సిరి అక్షయల జాతకాలు క్షుణ్ణంగా పరిశీలిద్దామని పెద్ద జ్యోతిష్కుని కానికి పంపించినాను. అందుకే మన పంతుల్ని రావద్దని చెప్పినాను. అంతే తప్ప నాకు ఏరే ఉద్దేశమే లేదన్నా. అర్థం చేసుకో అన్నా, మన పిల్లలు బాగుండాలనే ఇదంతా. ఒప్పుకుంటానన్నా, ఇంతకుముందు నేను ఆవేశంలో ఉన్నాను. ముహూర్తాలు లేకపోయినా పెళ్లి చెయ్యాలన్నాను. కానీ ఇప్పుడు ఆవేశం తగ్గినాది, ఆలోచన పెరిగినాది. మన కుటుంబం ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే నేను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉండానన్నా. అంతేగాని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దన్నా. నా మనసు బాధపడతాది. అట్నే ఇంద్రమ్మా, నీ మనసులో ఆలోచన తెలుసుకోలేక నిన్ను బాధపెట్టినా నన్ను క్షమించింద్రమ్మా. ఏందన్నా మాటలు? పోని పోయి హాయిగా పడుకో. సరేనమ్మా. ఏంటి ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు. రీజన్ ఏంటో? రీజన్ అంటే ఏం రీజన్ చెప్పను? కారణం అడిగితే కవిత్వాలు చెప్తున్నావేంటి? ఏం చేయను, నాకు తెలియకుండానే వచ్చేస్తుంది. లవ్లో ఉన్నాను కదా.